హాయ్ ఫ్రెండ్స్, నేను షహనాజ్. ఎమోషన్స్తో డబ్బులా? వైష్ణవి పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారా? ఎమోషనలా, బిజినెస్సా? వైష్ణవి పేరు మీద డబ్బులు నిజం బయటికి వస్తుందా? ఇంటర్నెట్లో ఒక కథ లక్షల మందిని కదిలించింది. ఒక అమ్మాయి జీవితం, ప్రేమ, పెళ్ళి, చివరికి ఒక దారుణ ముగింపు. ఆమె ఎవరో కాదు, యూట్యూబర్ వైష్ణవి తన జీవితాన్ని వీడియోల రూపంలో షేర్ చేసుకునే అమ్మాయి. హ్యాపీ మూమెంట్స్, సాడ్ మూమెంట్స్, ప్రతి ఫీలింగ్ను ఆడియన్స్తో పంచుకుంది. ఆమె వీడియోలు చూసిన వాళ్ళు కేవలం వీక్షకులు కాదు, ఆమెతో ఎమోషనల్లీ కనెక్ట్ అయిన వాళ్ళు. కానీ ఒకరోజు ఆ కథ రక్తంతో ముగిసింది. తన భర్త చేతిలోనే అత్యంత దారుణమైన హత్య. ఈ వార్తలు బయటకు రావడంతో సోషల్ మీడియా మొత్తం షాక్ అయింది. వైష్ణవి వీడియోలు చూసిన వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంత మంచి అమ్మాయికి ఇలా ఎందుకు జరిగింది? ఎందుకు హత్య చేశాడు? కానీ ఇక్కడి నుంచి కథ మరో మలుపు తిరిగింది. వైష్ణవి కుటుంబం, ముఖ్యంగా ఆమె బ్రదర్స్, సోషల్ మీడియాలో వరుసగా వీడియోలు పెట్టడం మొదలుపెట్టారు. సమాధి దగ్గర వీడియోలు, ఎమోషనల్ సీన్స్, కన్నీళ్లు, డబ్బుల కోసం అప్పిళ్ళు. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న. ఇది నిజంగా న్యాయం కోసం పోరాటమా, లేక ఎమోషన్ను ఉపయోగించి డబ్బులు సంపాదించడమా? ఒక కుటుంబం బాధలో ఉందంటే ఇది నిజం. ఒక అమ్మాయి దారుణంగా చనిపోయింది, ఇది కూడా నిజం. కానీ వరుసగా ఎమోషనల్ వీడియోలు, ప్రతి వీడియోలో కనెక్షన్ పెంచడం, అదే సమయంలో డబ్బుల కోసం అడగడం. ఇది చూసినప్పుడు చాలామందికి సందేహాలు రావడం మొదలవుతాయి. వీళ్ళు డబ్బుల కోసమే వీడియోలు తీస్తున్నారని. ఆమె పేరుతో ఇల్లు కడతాము, విగ్రహం పెడతాము, డబ్బులు ఇవ్వండి అంటున్నారు. ఆ వైష్ణవి చివరి కోరికంట ఇల్లు కట్టుకోవడం. మరి విగ్రహం పెట్టడం ఏంటి? మీ సొంత డబ్బులతో విగ్రహాలు పెట్టుకోవాలి. కానీ అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేయడం ఏంటి? నెటిజన్స్ మండిపడుతున్నారు. న్యాయం కోసం లాయర్ని పెట్టాలంటే అర్థం ఉంది. పెద్ద లాయర్ని పెట్టుకోవాలి డబ్బులు ఇవ్వండి అంటే. కుటుంబం అవసరాల కోసమో, లేక ఎవరైనా వైష్ణవి తల్లి అనారోగ్యంగా ఉంటే డబ్బులు అడిగితే అదొక అర్థం. కానీ సెంటిమెంట్ ప్రాజెక్ట్ కోసం డబ్బులు అడగడం ఏంటి? ఇక్కడ అసలు గేమ్ ఏమిటంటే ఆడియన్స్ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం, రోజు వీడియోలు, బాధలు చూపించడం. ఈ మూడింటి వల్ల చూసేవాళ్ళు కూడా ఎమోషనల్లీ వీక్ అవుతారు. వాళ్ళు పాపం అనిపించి తమ కష్టార్జిత డబ్బులు ఇస్తారు. ఇంకా ఒక షాకింగ్ మలుపు. వైష్ణవి తల్లి ప్రభుత్వం న్యాయం చేయడం లేదని రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళిందని వార్తలు యూట్యూబ్లో వస్తూ ఉన్నాయి. కేసీఆర్ని కలిసినట్లు యూట్యూబ్లో వార్తలు గుప్పుమంటున్నాయి, ఫోటోలతో సహా. ఈ సొంత ఇల్లు కట్టుకోవడము, విగ్రహాలు పెట్టుకోవడము మీరు చేసుకోవచ్చు కదా. వ్యూవర్స్ నుంచి డబ్బులు అడగటం ఏంటి? మీరు యువకులే కష్టపడి సంపాదించి విగ్రహాలు కట్టుకోవచ్చు. అదీ కాకుండా వ్యూవర్షిప్ బాగా పెరిగింది. వైష్ణవి చనిపోకముందు 50,000 ఉన్నవాళ్ళు 5 లక్షలు, 8 లక్షలు, 10 లక్షల దాకా సబ్స్క్రైబర్స్ పెరిగారు. వాటితోటి లక్షల డబ్బులు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వస్తూనే ఉన్నాయి. ఈ వీడియో కింద కామెంట్స్ చాలా వచ్చాయి. డిలీట్ చేస్తారనుకున్నారు, కానీ ఇన్స్టాగ్రామ్లో కూడా ఇదే పోస్ట్ పెట్టి డబ్బులు అడగడం మొదలుపెట్టారు. అసలు డబ్బులు అడగడం ఏంటి? వీళ్ళు అమాయకులా, లేక వీళ్ళ వెనక నుంచి ఎవరైనా నడిపిస్తున్నారా? ఎవరైనా చెప్పి ఉండొచ్చేమో ఇలా కూడా డబ్బులు సంపాదించవచ్చని. ఈ అమాయకులు వాళ్ళ వలలో పడి ఇలా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో డబ్బులు అడుక్కుంటున్నారు. తస్మత్ జాగ్రత్త వ్యూవర్స్, మీరు మాత్రం డబ్బులు వేయకండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.